హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల్ వ్లాగ్స్. ప్రజెంట్ ఇప్పుడు మనం కాచిగూడ రైల్వే స్టేషన్ కాడ ఉన్నాం. నేను ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి శ్రీశైలం వ్లాగ్ పెట్టాను. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ వ్లాగ్ నాది. ఇది హైదరాబాద్ టు అరుణాచలం తిరువన్నమలై ఆ టూర్ ఎలా ఉంటుంది అనేది చాలా షార్ట్లో చూపిస్తాను. నేను మా ఫ్రెండ్ పోతున్నాము, ఇద్దరం. ట్రైన్ వచ్చేసి 7:45. సో మేము కొంచెం ముందుగానే వచ్చాము, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. నేను ఫస్ట్ టైం మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాం. మా ఫ్రెండ్ రా హాయ్ చెప్పరా. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాం. టోటల్ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్నాం. సో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ లోనికైతే వెళ్తున్నాము. ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే వీడియో పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, ఎందుకంటే అరుణాచలంకి సంబంధించిన టూర్ టోటల్ మీకు ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి డోంట్ స్కిప్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. అరుణాచలం వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. ఆ శివయ్య ఆజ్ఞ లేనిది మనం అరుణాచలంలో అడుగు పెట్టలేము. ఎందుకంటే అరుణాచలం వెళ్ళాలంటే ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయని చాలామంది చెప్పారు. నాకు కూడా చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. నేను వెళ్తానో లేదో అనే సందిగ్ధంలో ఉన్నాను. కానీ ఎట్టకేలకు ఆ శివయ్య అనుగ్రహంతో నేను అరుణాచలానికి అయితే బయలుదేరాను. ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీదకి అయితే మేము వెళ్తూ ఉన్నాము. మేమైతే ఫ్రైడే ట్రైన్కి అయితే వెళ్ళాము. నాగర్కల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే అరుణాచలానికి వెళ్ళాము. వీడియో కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను, ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి ఫాస్ట్ మోడ్లో పెట్టాను. ఫ్రెండ్స్, ఇగో చాలాసేపు అయింది వెయిట్ చేసి. మా ఫ్రెండ్ ఇంకెప్పుడు వస్తుంది. నేను ఫస్ట్ టైం వచ్చి సెకండ్ టైం వచ్చాను అనమాట. సో దానికోసం నాకు ఫస్ట్ టైం నేను వీడు సెకండ్ టైం, కానీ నేనే ఫస్ట్ టైం అన్నట్టు, నేను సెకండ్ టైం అన్నట్టు వీడు ఫస్ట్ టైం. నేను డల్లు ఉండేది, చదువుకున్నారా ట్రైన్ వస్తుంది ఖచ్చితంగా టైం. దోమలు కొడుతున్నాయండి, దోమలు. ఫస్ట్ కూడా వెళ్దామని కానీ మర్చిపోయాను యాక్చువల్గా. ఓం నమ శివాయ. అరుణాచలంలో వెళ్దాం. అరుణాచలం పోవాలంటే శివయ్య ఆజ్ఞ ఖచ్చితంగా ఉండాలి. సో మా శివయ్య ఆజ్ఞ దొరికింది అనుకుంటున్నాను. అరుణాచలం నాగర్కల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. మేమైతే మా లగేజెస్ అన్నీ రెడీగా పెట్టుకొని వెళ్తూ ఉన్నాము. మా వచ్చేసి S12 అనమాట. ఇప్పుడు S12లో మేము వెళ్తూ ఉన్నాము. మా ఫ్రెండ్ ఇప్పుడే లేచిండు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ట్రైన్లో ఉదయం లేవగానే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది లొకేషన్. ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తూ ఉంటే ఉదయం మంచు అనేది కురుస్తూ ఉంది. లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ లొకేషన్స్. ఆ మంచు కురుస్తూ ఉంది. ఫుల్ వెదర్ చాలా కూల్గా ఉంది. ఎక్సలెంట్ అనిపించింది ఆ ట్రైన్లో నుంచి వ్యూ చూస్తూ ఉంటే. చూడండి ఆ లొకేషన్స్ ఎలా ఉందో చూడండి. ఆ క్లైమేట్, ఆ మంచు, ఫుల్ ఎంజాయ్మెంట్ అనిపించింది నాకైతే. కాట్పాడ్ జంక్షన్కి అయితే వచ్చేసాము. ఇది కాట్పాడ్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి అరుణాచలానికి బస్సులో వెళ్ళాలంటే 3 నుంచి 4 అవర్స్ పడుతుంది అనమాట. ఒకవేళ మనం డైరెక్ట్ ట్రైన్ అరుణాచలం వీలు కాకపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడి కాట్పాడ్కి చాలా ట్రైన్స్ ఉంటాయి. తర్వాత అక్కడ నుంచి మనం బస్సులో వెళ్ళొచ్చు అనమాట. ఓం నమో అరుణాచలీశ్వర, ఓం నమ శివాయ. మొత్తానికి అరుణాచలానికి అయితే వచ్చేసాను. ఆ శివయ్య అనుగ్రహంతో ఈరోజు అరుణాచలంలో అడుగు పెట్టబోతా ఉన్నాను. ఇది తిరువన్నమలై రైల్వే స్టేషన్ అనమాట. మేమైతే ట్రైన్ అయితే దిగాము. ట్రైన్ దిగి అక్కడి నుంచి వచ్చేసాను తిరువన్నమలైకి. ఇప్పుడు మనం ఇదనమాట గిరికొండ. దీన్ని ప్రదర్శన చేయబోతున్నాం. ఈ గిరి చుట్టే ప్రదర్శన చేయబోతూ ఉన్నాము. మేమైతే రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాం. వీకెండ్ కాబట్టి చాలా రష్ ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తారు బయటికి వెళ్ళిన తర్వాత ఎంత రష్ ఉంది అనేది.
రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాం. ఫుల్ రష్గా ఉంది. ఆటో వాళ్ళు 300, 200 అని అడుగుతూ ఉన్నారు. కానీ మేము మాత్రం అక్కడ షేర్ ఆటోస్ ఉన్నాయి, షేర్ ఆటోస్ని ఎక్కాము. 30 రూపీస్ 40 రూపీస్ తీసేసుకున్నారు. ఆ ఆటో నుంచే రైల్వే స్టేషన్ నుంచి ఆ టెంపుల్కి బయలుదేరడం జరిగింది. ఓం నమ శివాయ. మొత్తానికైతే రాజగోపురం వద్దకైతే వచ్చేసాము. అరుణాచలానికి అయితే వచ్చేసాము. ఈ అనుభూతి ఎలా ఉందంటే అసలు ఇది కలనా నిజమా అనిపించింది నాకైతే. ఇది రాజగోపురం అనమాట. ఇదే మెయిన్ రాజగోపురం అనమాట. ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. మేమైతే ఇప్పుడు రాజగోపురానికి ఎదురు ఉన్నటువంటి ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ నుంచి మేము ఒక రూమ్ కోసం వెళ్తూ ఉన్నాము. రూమ్స్ కూడా మాకు దొరకలేదు, చాలా ఇబ్బందిగా అయింది. ఎందుకంటే వీకెండ్ కాబట్టి రూమ్స్ దొరకలేదు. చాలా ట్రై చేసాము. ఎలాగలాగా లక్కీగా ఒక రూమ్ అయితే దొరికింది. రాజగోపురం వద్ద కర్పూరం వెలిగించి అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తూ ఉన్నాము. ఇప్పుడైతే జ్యోతిర్లింగాల రూపంలో ఉండే ఈ శివయ్య గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ మహాశివుని చుట్టూ తిరిగిన ఫలితం వస్తుందని ఇక్కడ స్థల పురాణం అని భక్తుల నమ్మకం. నేను నా ఫ్రెండ్ అయితే ఇద్దరం గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించాము. ఇక్కడ అష్టలింగాలు ఉన్నాయని, అష్టలింగాలను సాక్షాత్తు దేవతలే ప్రతిష్ఠించారని ఇక్కడి భక్తుల నమ్మకం మరియు పురాణాలు చెప్తా ఉన్నాయి. ఈ లింగాలకు అష్ట దిక్కులు ఉంటాయి. ఈ అష్టలింగాలకు ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటాయి. అష్టలింగాల్లో మొదటి లింగం వచ్చేసి ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగానికి అధిపతి సూర్యుడు. ఈ లింగాన్ని పూజిస్తే దీర్ఘాయువు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అలాగే భక్తుల నమ్మకం. మేమైతే ఇంద్రలింగాన్ని దర్శించుకొని తిరిగి గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించాము. పంచభూతాల్లో ఒకటైన అగ్నిలింగం ఈ అరుణాచల జ్యోతిర్లింగం అగ్నిభూతానికి సంబంధించిన లింగం. అరుణ అంటే ఎర్రని అని, చలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని అర్థం. రెండో లింగం వచ్చేసి అగ్నిలింగం, అధిపతి చంద్రుడు. ఈ లింగాన్ని పూజిస్తే పాపాలు పోయి పుణ్యం వస్తుందని భక్తుల యొక్క నమ్మకం. అలాగే పురాణాలు చెప్తా ఉన్నాయి. ఈ అగ్నిలింగం వచ్చేసి మన గిరి ప్రదక్షిణలో కుడివైపు ఉంటుంది. రోడ్డు దాటి అవతలికి వెళ్ళి కొంచెం లోపల ఉంటుంది అనమాట ఈ అగ్నిలింగాన్ని అయితే దర్శించుకొని తిరిగి అగ్నిలింగం దాటిన తర్వాత ఎడమవైపు కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ వస్తుందన్నమాట. ఇది అదే టెంపుల్. ఈ టెంపుల్ ముందల త్రిశూలంతో నిమ్మకాయలు గుచ్చి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇజ్రాలు దిష్టి తీస్తారనమాట. మేము ఆ రోజు వెళ్ళాము, బట్ అక్కడ ఇజ్రాలు ఎవరు లేరు. కారణం ఏంటంటే అది పౌర్ణమి రోజు ఎక్కువ మంది ఉంటారు. పౌర్ణమి రోజు దిష్టి తీస్తారని మాకు తెలిసింది, కానీ మేము అవకాశాన్ని మిస్ అయ్యాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. ఈ రమణ మహర్షి యొక్క ఆశ్రమం ప్రత్యేకత ఏంటంటే ఆ రమణ మహర్షి ఆశ్రమంలోకి మేము లోనికి వెళ్ళాము. ఇప్పుడు మీకు కనబడుతుంది అదే. కొంచెం రోడ్ దాటి అవతలి వైపు వెళ్ళాలి. ఆ రమణ మహర్షి ఆశ్రమంలో మనం మెడిటేషన్ చేయొచ్చు అనమాట. మేము వెళ్ళి మెడిటేషన్ చేశాను. అక్కడ విషయం ఏంటంటే అందులో మన ఇండియన్స్ కంటే ఫారెన్ కంట్రీస్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. చాలామంది ఫారెన్ కంట్రీస్ వాళ్ళే ఉంటారు అనమాట. మూడో లింగం వచ్చేసి యమలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. యమలింగం యొక్క అధిపతి మార్స్, అదే మంగళ గ్రహం. ఈ లింగాన్ని పూజిస్తే దీర్ఘాయువు కోరుకునేవాడు ఇక్కడ పూజిస్తారు. యమలింగం గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఎడమవైపు కొంచెం 20-30 మీటర్స్ లోపలికి ఉంటుంది యమలింగం అనేది. ఇక్కడ మేము కొద్దిసేపు మెడిటేషన్ చేసుకొని తిరిగి బయటకు వచ్చి తిరిగి గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించాము. ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించే సమయంలో పాజిటివ్ ఎనర్జీ ఏదో ఉన్నట్టు ఆ కొండ వైపు మనం లాగినట్టు అనిపిస్తుంది. శివుని యొక్క ఆకారం కూడా మనకు కనిపించినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఇది మ్యాప్ అనమాట. ఏ లింగం తర్వాత ఏ లింగం వస్తుంది, ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేది పూర్తి వివరాలతో ఉంటుంది. ఎలాంటి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఉండదు. ఓం నమ శివాయ, ఓం అరుణాచలేశ్వర అని అనుకుంటూ మేమైతే గిరి ప్రదక్షిణ తిరిగి ప్రారంభించాము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు కూడా ఉంటాయి. చెప్పులు వేసుకొని గిరి ప్రదక్షిణ చేయకూడదు. అలాగే కోరికలు కూడా కోరుకోవద్దు అనమాట. నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి నైరుతి లింగం. నైరుతి లింగానికి అధిపతి రావు. ఈ నైరుతి లింగాన్ని పూజించేవారు ఆరోగ్యంగా ఉంటారని ఈ చారిత్రక ఆధారాలు అలాగే స్థల పురాణం మనకు చెప్తా ఉంది. మేమైతే నైరుతి లింగాన్ని పూజించడం, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని కర్పూరం వెలిగించి తిరిగి గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించడం జరిగింది.
గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక అద్భుతం అనిపించింది. ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపించింది నాకు. ఆ కొండవైపు లాగినట్టు, అసలు శివుడే మన పక్కన ఉన్నట్టు, మనతోనే నడుస్తున్నట్టు అనే ఫీలింగ్ నిజంగా నాకు చాలా అద్భుతం అనిపించింది. ఎన్నో టెంపుల్స్‌కి వెళ్ళాం కానీ అలాంటి పాజిటివ్ అనిపియలే నాకు. ఇక్కడ అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి షాపు నైరుతి లింగం దాటిన తర్వాత ఎడమవైపు రుద్రాక్ష అనే షాప్ ఉంటది. ఇక్కడ మనకు ఫ్రీగా ఒక రుద్రాక్ష ఇస్తారనమాట. రుద్రాక్ష షాప్ దాటిన తర్వాత ఎడమవైపు సూర్యలింగం ఉంటుంది. అష్టలింగాలతో పాటు సూర్యలింగం, చంద్రలింగాన్ని కూడా దర్శించుకోవడం జరిగింది. అందులోకి వెళ్ళి మేము కొద్దిసేపు అక్కడ కూర్చోవడం జరిగింది. ఇక్కడ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపించింది. ప్రతి ఒక్క లింగం దగ్గర కూడా మనకు పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 5వ లింగం వచ్చేసి వర్ణలింగం అనమాట. వర్ణలింగం యొక్క ప్రత్యేకత, దీనికి అధిపతి శనీశ్వరుడు. నీటి దోషాలు, నీటి గండాలు ఉంటే ఈ లింగాన్ని పూజిస్తే గండాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. అలాగే పురాణాలు చెబుతూ ఉన్నాయి. మేమైతే గిరి ప్రదక్షిణ సాయంత్రం 6 గంటలకైతే మొదలు పెట్టాము. దాదాపుగా మేము రాత్రి 12 గంటలకు గిరి ప్రదక్షిణ అయితే అయిపోవడం జరిగింది. ఇందులో 10, 11 తర్వాత రాత్రి కొన్ని లింగాల యొక్క అష్టలింగాల్లో కొన్ని లింగాల యొక్క దేవాలయాలు మూసివేయడం జరిగింది. బయట నుంచే మేమైతే దర్శనం చేసుకోవడం జరిగింది. రాత్రి సమయం కాబట్టి అక్కడ టెంపుల్స్ కొన్ని క్లోజ్ చేయడం జరిగింది 11 తర్వాత. నెక్స్ట్ 6వ లింగం వచ్చేసి వాయులింగం అనమాట. ఈ వాయులింగానికి సంబంధించి 6వ లింగం వచ్చేసి వాయులింగం. వాయులింగానికి అధిపతి కేతువు. గుండె జబ్బులు మరియు దీర్ఘకాలిక జబ్బులు ఉంటే ఈ లింగాన్ని పూజిస్తే తొలగిపోతాయని ఇక్కడి స్థల పురాణం, అలాగే చారిత్రక ఆధారాలు కూడా మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. మేమైతే వాయులింగాన్ని అయితే దర్శించుకొని తిరిగి గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించాము. గిరి ప్రదక్షిణ ప్రారంభించిన సమయంలో మాకైతే ఏదో తెలియని అనుభూతి, అలాగే ఏదో శివయ్య మా వెంటే ఉండి మాతోడే నడుస్తున్నట్టు ఏదో పాజిటివ్ ఎనర్జీ అనేది మాకు కలిగింది. చాలా టెంపుల్స్ మేము సందర్శించాము కానీ ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ మనకు అరుణాచలంలో ఒకటి నాకు స్పష్టంగా కనబడింది. అష్టలింగాల్లో వాయులింగం అయితే దర్శనం అయితే అయిపోయింది. గిరి ప్రదక్షిణ అనేది ఎడమవైపే నడవాలని ఇక్కడ స్థల పురాణం చెప్తా ఉంది. అలాగే మనము నడుస్తూ ఉంటే ఎడమవైపున మనకు మ్యాప్స్ కనబడుతూ ఉంటాయి. ఇంకా ఏ లింగం ఎంత దూరం ఉంది, డిస్టెన్స్ ఎంత అనేది ఎంత క్లారిటీగా మనకు కనబడుతూ ఉంటుంది. మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉండాల్సిన అవసరం లేదు. గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఒక అద్భుతం అనిపించింది. ఎన్నడూ చూడని విధంగా మనం చిలక జోస్యం చూస్తాము కానీ ఇక్కడ మనం ఎలక జోస్యం అనేది చూసాము. అక్కడ తెలుగు వచ్చా. గిరి ప్రదర్శన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో ఇక్కడ సర్కస్ ఆడడం జరిగింది. రాత్రి 11 గంటలకు పొట్టకుటి కోసం ఆ అమ్మాయి చాలా కష్టపడ్డది. శివయ్య ఏం రాత రాసావయ్యా శివయ్య, ఓ అరుణాచలేశ్వర. అష్టలింగాల్లో 7వ లింగం వచ్చేసి కుబేరలింగం. కుబేరలింగానికి అధిపతి బృహస్పతి, అదే జూపిటర్. ఈ కుబేరలింగాన్ని పూజిస్తే వెల్ లైఫ్ సెటిల్మెంట్ ఉంటుందని ఇక్కడ స్థల పురాణం, అలాగే చారిత్రక ఆధారాలు కనబడుతూ ఉన్నాయి. కుబేరలింగం అనేది మన జీవితం అనేది మంచిగా ఉండాలి, జీవితంలో వెల్ లైఫ్ సెటిల్మెంట్ ఉండాలి అనేది ఈ లింగాన్ని పూజిస్తే కలుగుతుందని మనకు ఇక్కడ చాలామంది చెప్పారు. కుబేరలింగం దర్శనం తర్వాత తిరిగి గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించాము. కుబేరలింగం దాటిన తర్వాత మనకు అద్భుతం కనబడుతూ ఉంది. ఈ లైన్లో అందరూ నిలబడ్డారు ఆ అద్భుతం కోసమే. ఆ అద్భుతం ఏందనేది మనకు మోక్ష మార్గం అనేది ఉంటుంది. కుబేరలింగం దాటిన తర్వాత కుడివైపులో మోక్ష మార్గం అనేది ఉంటుంది. మోక్ష మార్గానికి తమిళంలో ఇరుక్కుపలై అనే పేరు ఉందన్నమాట. ఈ మోక్ష మార్గం అనేది అందులో నుంచి వస్తే మనకు ఆ మోక్ష మార్గంలో లోపల ఒక యంత్రం ఉంటుందట. ఆ యంత్రానికి మనము తగులుకుంటూ బయటికి వెళ్తే మనకున్నటువంటి సర్వరోగాలు నయమవుతాయని ఆ మోక్ష మార్గం యొక్క స్థల పురాణం, అలాగే చారిత్రక ఆధారాలు మనకు చెప్పబడుతూ ఉన్నాయి. మోక్షమార్గం దాటగానే కుడివైపున ఒక సర్కిల్లో మనకు నందీశ్వరుడు దర్శనం ఇస్తాడు. నైట్ టైం అయితే చాలా విజిబిలిటీగా ఉంది. అక్కడ చాలా అద్భుతం అనిపించింది ఆ నందీశ్వరుని చూస్తూ ఉంటే. మనకు ఇప్పుడు అష్టలింగాల్లో అన్ని లింగాలను అయితే దర్శించుకున్నాము. ఇప్పుడు చివరి లింగాన్ని అయితే దర్శించుకోబోతున్నాము మనము. చివరి లింగం వచ్చేసి మనకు ఈశాన్య లింగం. ఈ ఈశాన్య లింగానికి అధిపతి బుద్ధ అన్నమాట. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ, అలాగే మెడిటేషన్ చేస్తే పీస్ఫుల్గా ఉంటుందని ఈ ఈశాన్య లింగం యొక్క చరిత్ర మనకు కనబడతా ఉంది. నేను కూడా ఇక్కడ మెడిటేషన్ అయితే చేశాను. చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. ఏదో కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది నాకు ఇక్కడ మెడిటేషన్ చేస్తే.
గిరి ప్రదక్షిణ ఎక్కడైతే ప్రారంభించామో తిరిగి అక్కడికైతే వచ్చాము. గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. చాలా పీస్ఫుల్ అనిపించింది, నాకు చాలా అద్భుతం అనిపించింది. ఏదో పాజిటివ్ ఎనర్జీ మాలో ఉందని, ఇంకా శివుడే మాతో పాటు నడిచాడని, అసలు ఈ రాజగోపురం అనేది ఎలా కట్టారనేది అది ఒక పెద్ద మిస్టరీ అనిపించింది నాకు. అది చూస్తే కళ్ళు చెమ్మకిల్లిపోయాయి, అసలు ఆశ్చర్యానికి గురి చేసింది. మేమైతే గిరి ప్రదక్షిణాన్ని ముగించుకొని ఇక్కడ తిరిగి కర్పూరాన్ని వెలిగించి మనసులో కోరిక మొక్కుకొని గిరి ప్రదక్షిణ అయితే ముగించడం జరిగింది. గిరి ప్రదక్షిణ అయిన మరుసటి రోజు అయితే దర్శనానికైతే మేము టెంపుల్ లోపలికైతే వచ్చాము. ఇక్కడ కనబడుతున్న కొలను వచ్చేసి పురాతన కాలం నాటి కొలను, రాజులకు నిర్మించడం జరిగిందంట. ఈ కొలనులో చాలామంది రాజులు అక్కడ స్నానాలు చేసి దేవుణ్ణి దర్శించేవారని ఈ యొక్క చరిత్ర అనేది చాలా ఉందన్నమాట. మన ఇక్కడ చూస్తున్నటువంటి రాజగోపురాన్ని చూస్తూ ఉంటే అసలుకి ఈ టెక్నాలజీ లేని కాలంలో కూడా అంత అద్భుతంగా ఎలా కట్టారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. అరుణాచలం టెంపుల్ లోపల కనబడుతున్నటువంటి కట్టడాలను చూస్తూ ఉంటే ఇప్పటి కట్టడాలు కావని, అవి కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టారని, ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయని, అది ఒక దేవుని మహిమ అని ఇక్కడ మనకు చారిత్రక ఆధారాలు అలాగే స్థల పురాణం కూడా మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ కట్టడం చూస్తే టెక్నాలజీ లేని కాలంలో కూడా అంత అద్భుతంగా ఎలా చేశారు అనేది మనకు ఒక మిస్టరీగానే మిగిలిపోతూ ఉంది. దానికి వందల సంవత్సరాల చరిత్ర ఉందని, ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నదని అక్కడ మనకు చారిత్రక ఆధారాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇది అరుణాచలం యొక్క రాజగోపురాల యొక్క నమూనా అన్నమాట. మనం బయట నుంచి చూస్తే మనకు కనబడదు, అందుకే ఒక నమూనా పెట్టారన్నమాట. లోపల మనకు కనిపిస్తున్న ఈ దేవాలయం వచ్చేసి ఉన్నామలై అమ్మన్ టెంపుల్ అనమాట, అమ్మవారి టెంపుల్ అది. ఇక్కడ అరుణాచలంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకు ఏ టెంపుల్స్లోకి వెళ్ళినా కూడా మొబైల్ అలో ఉండదు అనమాట. అరుణాచలంలో మాత్రం మొబైల్ అలో ఉంటుంది. చక్కగా మనం టెంపుల్స్ మంచిగా షూట్ చేసుకోవచ్చు. ఇది అరుణాచలానికి సంబంధించిన పూర్తి సమాచారం, అలాగే అష్టలింగాలకు సంబంధించిన పూర్తి సమాచారము. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.